జగన్ దెబ్బకు చంద్రబాబు బ్యాచ్ విలవిల 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో జగన్ను చూసి కేంద్రంలో ఉన్న బీజేపీ సైతం ఓ అడుగు వెనక్కి వేసింది. ఇక రాష్ట్రాల్లో ఉన్న పార్టీల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. టీడీపీ, జనసేన నాయకులను 3 చెరువుల నీళ్లు తాగించారు జగన్. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే మనకు పుట్టగతులుండవు అనేలా చేశారు జగన్. అయితే గత ఎన్నికల్లో జగన్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేనంత దారుణ ఓటమిని చవిచూసింది. ఎవరూ ఊహించని విధంగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. 175 సీట్లకు గాను ఏకంగా 164 సీట్లలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది కూటమి ప్రభుత్వం. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జగన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమపై చేస్తున్న దాడులను జగన్ తిప్పికొడుతూనే ఉన్నారు. విజయవాడలో వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. జగన్ రంగంలోకి దిగడంతో చంద్రబాబు దిగి రాక తప్పలేదు. ఇక తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ వేగంగా స్పందించి శ్రీవారి ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలిపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు కమిటీతో విచారణ చేయాలని కోరారు. సిబిఐతో విచారణ చేయించాలని, నిజం నిగ్గు తేల్చాలని పిటిషన్లో కోరింది వైసీపీ. ఈ వివాదంపై వైసీపీ అధినేత జగన్ సైతం స్పందించారు. చంద్రబాబు తీరుతో వందలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని జగన్ మండిపడ్డారు. ఈ విషయంపై సిజేఐ ప్రధాని మోదీకి లేఖ రాశారు జగన్. తాజాగా ఈ విషయంలో చంద్రబాబుదే తప్పని తేల్చేసింది సుప్రీంకోర్టు. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో చేప నూనె, జంతువుల కొవ్వు, పంది కొవ్వు ఉన్నట్లుగా గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును సీఎం చంద్రబాబు విడుదల చేసిన సమయాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. లడ్డూ వివాదం గురించి దీనిపై చంద్రబాబు మీడియాను ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నెయ్యి కల్తీ జరిగినట్లుగా సాక్ష్యం చూపించాలని కూడా ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. నెయ్యి శాంపిల్స్ పరీక్షలపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని కూడా ప్రశ్నించింది. లడ్డూల్ని ముందే పరీక్షలకు ఎందుకు పంపలేదని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మైసూరు లేదా గజియాబాద్ ల్యాబ్ల నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదని చంద్రబాబు సర్కార్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో లడ్డూ వివాదంలో చంద్రబాబు తొందరపడి వ్యాఖ్యలు చేసినట్లుగా అయిందని సుప్రీంకోర్టు తేల్చినట్లుగా అయింది. ఈ విషయంలో జగన్కు క్లీన్ చిట్ లభించినట్లుగా అయింది. ఓడిపోయాడు కదా అని జగన్ను తక్కువ అంచనా వేసి పెద్ద తప్పు చేశామని కూటమి నేతలు చర్చించుకుంటున్నారు.